జీవన, కుట్టి, హర్ష వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలా హర్ష, జీవన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కుట్టిని చూసి బ్రో ఏంటి బ్రో ఇంకా ఏం చేయలేదు చెయ్యి బ్రో అని చెప్పి జీవన హర్షతో అంటూ ఉంటుంది. అది విని హర్ష అయితే ఆగు ఇంకొంచెం ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇందులో కుట్టి వెనక ఉన్న అబ్బాయి అయితే కుట్టి ఆన్సర్ షీట్స్ ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కుట్టి కాళ్ళ దగ్గర తను పెన్ పడేస్తాడు. ఇక కుట్టి అయితే అయ్యో మీ పెన్నా ఇస్తాను ఉండండి అని చెప్పి ఆ పెన్ కోసం అయితే కిందకు వంగుంటుంది. ఇందులో ఆ అబ్బాయి అయితే కుట్టి రాసిన ఆన్సర్ షీట్స్ని తీసుకొని కిటికీలో నుండి బయటకు పడేస్తాడు. అది చూసి అక్కడే ఉన్న జీవన, హర్ష వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్ మనం అనుకున్నది సాధించాం బ్రో అని చెప్పి అయితే జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక అతనైతే ఆ ఆన్సర్ షీట్స్ని కిటికీలో నుండి అయితే బయటకు విసిరేస్తారు. ఇక ఎగ్జామ్ టైం అయిపోయాక అందరూ కూడా ఆన్సర్ షీట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంతలో కుట్టి మాత్రం తన ఆన్సర్ షీట్స్ కనిపించడం లేదని చెప్పి కంగారు పడుతూ మొత్తం వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ సార్ అయితే మాత్రం ఇలా అంటూ ఉంటారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా, మరొక 2 నిమిషాల్లో ఆన్సర్ షీట్స్ ఇచ్చే ఇక్కడ నుండి కదులు అని చెప్పి అంటూ ఉంటారు. అది విని కుట్టి అయితే ఆ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. నేను నీకు రాసి పెట్టాను కదా ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆన్సర్ షీట్స్ అని చెప్పి ఆ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. అది చూసి అక్కడే ఉన్న జీవన, హర్ష అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంకెక్కడ ఆన్సర్ షీట్స్ ఇంకా కనిపించవులే తను ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కుట్టి అయితే అదంతా కూడా అలా వెతుకుతూ ఉంటుంది. తనకి ఎక్కడ కూడా ఆన్సర్ షీట్స్ కనిపించకపోవడంతో తనైతే ఒక్కసారిగా బాధపడుతూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆ శివయ్యను వేడుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి తన ఆన్సర్ షీట్స్ని తీసుకోగలదా, తీసుకొని సార్కి ఇవ్వగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.